గైస్ సడన్ గా ఎండలు చాలా ఎక్కువ అవుతున్నట్టుగా అనిపించట్లేదా? అంటే మే జూన్ లో ఎక్స్పెక్ట్ చేసే ఎండలు ఇప్పుడే వస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. చెప్పాలంటే ఇది ఏంది కాదు, అసలు ఇలా ఎందుకు అవుతుందంటే కోల్డ్ పోలార్ ఎయిర్ మరియు సబ్ ట్రాపికల్ ఎయిర్ నార్మల్ గా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో వస్తుంది. మీరు చూసే ఉంటారు ఏప్రిల్ స్టార్టింగ్ లో సడన్ గా వర్షాలు కూడా పడ్డాయి. కానీ సడన్ గా ఏప్రిల్ 15th తర్వాత నుంచి ఎండలు చాలా పెరిగినట్టుగా ఉన్నాయి. కనీసం గాలి లేదు, మేఘాలు కూడా లేవు. మీరు చూసారంటే పైన క్లియర్ స్కై ఉంటుంది. సో మేఘాలు లేకపోవడంతో సన్ హీట్ అనేది డైరెక్ట్ భూమికి స్ట్రైక్ అవుతుంది. ఇలా పడటం వల్ల భూమి పైన ఒక హీట్ బాల్ డోమ్ లాగా తయారవుతుంది. ఇలా అవుతుంది చూస్తున్నారు కదా. అలానే డోమ్ లో ప్రెషర్ క్రియేట్ అయ్యి హీట్ అనేది డోమ్ లోపలే ఉంటుంది. ఆ గాలి బయటికి వెళ్ళటం లేదు. అందుకే నార్మల్ గా ఉండే వేడి కంటే డబల్ వేడిగా ఉంది. ఇలా చూస్తూనే సడన్ గా కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతుంది. కానీ ఆ తర్వాత నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన వేడి. ఆ వేడికి చుక్కలు కనబడతాయి. ఇక మే జూన్ అయితే ఒక లాంగ్ డ్రై సమ్మర్ లాగా ఫీల్ అవబోతుంది. సో దీనివల్ల జనాలకి సన్ స్ట్రోక్స్ గానీ డిహైడ్రేషన్ భయంకరంగా పెరుగుతాయి. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా బయటకు వెళ్తే అంబ్రెల్లా తీసుకువెళ్ళండి. అండ్ బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ విషయాన్ని తెలియజేయండి.